ఇట్లా వచ్చినాయి ఎందుకు ఇంత అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి కూడా ఎంత దిగజారిపోయారు, ఎంత కిందకి పడిపోయారు అనేది దేశంలో ఇది కూడా ఒక రికార్డుగా ఫీల్ అవ్వాలా? దేశం అంతా కూడా ఇప్పుడు నేర్చుకుంటుంది. సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే మనకేం ఒక అధికారాలు ఇవ్వరు, లెసనా? ఏదో కావాలి, అది ఏది కావాలి అన్నది తెలుసుకోవాలి. ఫస్ట్ హేట్రేట్ పాలిటిక్స్ ని రిజెక్ట్ చేస్తున్నారు, సెంట్రల్ దైనా ఇదైనా సరే. అలాగే ఉచితాలు ఇవ్వను అంటే మళ్ళీ ప్రజలు ఒప్పుకోరు. అవును కరెక్ట్, ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు కాబట్టి అదే అంటున్నాను. ఇవ్వమంటున్నారు కానీ అదిగో నీకు ఇచ్చా నీకు ఇచ్చా నీకు ఇచ్చా అని చెప్పొద్దంట. అది హేట్రేట్ కింద ఉండాలి. అంటే ఎవడబ్బ సొమ్మెత్తున్నాడు అనే ఫీలింగ్ పదే పదే గుర్తు చేయడం, అది నచ్చట్లా. ఇస్తే ఇచ్చి ఊరుకో సైలెంట్ గా, మేము ఆ తర్వాత వేసుకుంటాం సైలెంట్ గా అనేటువంటి. ఉచితం అన్నటువంటిది ఇప్పుడు అనుచితం అయిపోయింది. ఎవడెవడు ఎందుకోసం ఇస్తాడు? ఇవ్వను అంటే వ్యతిరేకంగా ఓటేస్తారు, గ్యారంటీ. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ తక్కువ కాదు అన్నటువంటిది ఇక్కడ కనబడుతున్నది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన రాంగ్ స్టెప్, ఆయన వ్యూహం రాంగ్ అవడం అంటే ఇక్కడే ఉండిపోయింది లైన్ అంతా. అంతే కదా, చెప్పుకోవడం కానీ ఏ సంక్షేమ పథకాలు అయితే 2